హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రస్తుతం మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం సంబంధించి గాను కీలక విషయాలైతే అప్డేట్ చేయబోతుందండి. అయితే ఆ యొక్క పథకం సంబంధించి కానీ ప్రతి ఒక్కరికి రావనమాట. కొంతమందికి మాత్రం వస్తుంది. ఆ కొంతమందిలో మీరున్నారో లేదో ఎలా తెలుసుకోవాలి? అలాగే ఈ యొక్క పథకం సంబంధించి కానీ అర్హతలేంటి? ఒకవేళ అర్హతలు ఉన్నా కానీ బ్యాంక్ అకౌంట్ సంబంధించి కానీ ఏ బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి? ఇలా ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే తెలియజేస్తాను. సో, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వీడియోనైతే పూర్తిగా చివరి వరకు అయితే చూడండి. ఈ యొక్క పథకం సంబంధించి గాను ఆ యొక్క తల్లికి వందన పథకం సంబంధించి ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ఉండబోతుందండి. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆడబిడ్డ అనేది పథకం సంబంధించి కానీ ఎప్పుడు విడుదల చేయబోతుందనేది ప్రతీదీ కూడా ఈ వీడియోలో మనం పూర్తి సమాచారం అయితే తెలుసుకుందామనమాట. సో, ముఖ్యంగా మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చివరి వరకు అయితే చూడండి వీడియోనైతే. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. చాలామంది వీడియోనైతే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు. సో, మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి ఈ సమాచారం అయితే తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ప్రస్తుతం ఏపీ మహిళల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పథకం మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అండి. ఈ పథకం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. కాకపోతే అందరికీ జమ కావండి. కేవలం అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే జమ అయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకి 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే ఈ పథకం అయితే వర్తిస్తుందండి. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందడుగులైతే వేస్తుందని చెప్పాలి. అయితే మహిళల కోసం అనేక పథకాలనేవైతే ఎన్నికల టైంలో సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా హామీలైతే ఇవ్వడం అయితే జరిగింది కదా! అయితే వాటికి సంబంధించి గాను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందనమాట. ఈ యొక్క సంవత్సరంలోనే మనకి 2 పథకాలనేవి అమలు కాబోతున్నాయి. ఆల్రెడీ ఒక పథకం కూడా అమలైపోయింది. అదే మనకి తల్లికి వందన పథకం అండి. సో, ప్రభుత్వ బడిలో చదువుకోవాలంటే ప్రభుత్వ గాని, ప్రైవేట్ బడిలో గాని 1-12 తరగతి వరకు చదువుకుంటున్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అర్హత ఉన్నవారు ప్రతి మహిళలకి కూడా అంటే తల్లుల ఖాతాలో రూ. 13,000 చొప్పున ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా కానీ అంతమందికి కూడా జమ చేసుకుంటూ రావడం అయితే జరిగిందనమాట. అలాగే ఎవరికైనా జమ కాకపోతే మాత్రం మరొకసారి అవకాశం కల్పించి ఆగస్టు 20 తేదీ వరకు కూడా డబ్బులనేవి విడుదల చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అలాగే మహిళల కోసం మనకి ఎక్కడ ప్రయాణించిన ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ యొక్క ఉచిత బస్సు పథకం కూడా ప్రారంభించబోతుందండి. అయితే ఈ యొక్క పథకం సంబంధించి గవర్నమెంట్ ప్రూఫ్ అయితే ఏదైతే ఉందో అవి మాత్రమే ఈ యొక్క మహిళలకైతే తిరిగే అవకాశం ఉందనమాట. అంటే ఆధార్ కార్డ్ ఉన్నా గానీ మీరు ప్రయాణించవచ్చండి. కాకపోతే జిల్లాల వారీగా మాత్రం ఉంటుంది. జిల్లా దాటితే మాత్రం మీరైతే మళ్ళీ డబ్బులు కట్టి ప్రయాణించవలసి ఉంటుందనమాట. అయితే ప్రస్తుతం మనకి ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం అంటే త్వరలోనే మనకి ప్రతి నెల కూడా రూ. 1,500 చొప్పున అ అర్హులైన ప్రతి మహిళకి కూడా అందించబోతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే ఒకేసారి మనకి రూ. 18,000 కూడా ఇచ్చే అవకాశం ఉందనమాట. కాకపోతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం దీనిపై కూడా సన్నాహాలైతే చేస్తుందండి. ఈ యొక్క పథకాలకు సంబంధించి గాను. సో, వీటికి సంబంధించి గాను ముందడుగులైతే వేస్తుందనే చెప్పాలి. అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి గాను మీరు అర్హత కలిగి ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ యొక్క 6 దశల ధృవీకరణకు సంబంధించి గాను అందులో ఉండాలనమాట. అంటే మీకు కరెంట్ బిల్లు కనుక 300 యూనిట్ల మించి అయితే ఉండకూడదండి. 4 వీలర్ వెహికల్ అయితే ఉండకూడదు. అలాగే మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నా కానీ, మీ కుటుంబంలో ఎవరైనా కానీ వారికి కూడా రాదండి. అలాగే మనకి టాక్స్ పే చేస్తున్న వారికైతే రాకపోవచ్చు. ఆ తర్వాత మనకి ఈ యొక్క పట్టణ ప్రాంతాల్లో 12,000 మించి అయితే ఉండకూడదు ఆదాయం అయితే. గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయం అయితే 10,000 మించి ఉండకూడదు. ఇలా మనకి ఈ 6 దశల ధృవీకరణ ద్వారా అర్హత ఉన్నవారిని ఈజీగా గుర్తించి వారి యొక్క ఖాతాలో డబ్బులను జమ చేసే అవకాశం ఉందన్నమాట ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే. సో, ప్రస్తుతం వీటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క పథకం కూడా అమలు చేసుకుంటూ రావడం అయితే జరుగుతుందండి. అయితే ఇది అందరికీ కూడా వర్తించదనమాట. మనకి ఈ యొక్క కేటగిరీ వైస్‌గా విడుదల చేయబోతుందండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలు ఏవైతే ఉంటాయో వారికి ముందుగా ఇచ్చే అవకాశం ఉందనమాట. ఇది కేవలం మనకి 18 సంవత్సరాలు పైబడి ఉన్నవారికి, 59 సంవత్సరాల లోపు ఉన్నవారికి మాత్రమే వస్తుందండి. అలాగే దీంతో పాటు ఖచ్చితంగా మీకు బ్యాంక్ అకౌంట్ ఉంటే మాత్రం ఈ యొక్క కేవైసీ నమోదు చేయించుకొని కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం జరిగిందండి. రాష్ట్ర ప్రభుత్వం తరపునే కాదండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవైనా ఉన్నా గానీ మహిళల కోసం సో, ఖచ్చితంగా ఈ కేవైసీ తప్పనిసరి అండి. చాలామంది ఇదేదో నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఈ కేవైసీ ఒక తెలియకపోతే మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. లేదా బ్యాంక్ వెళ్ళినా గానీ, మనకి సచివాలయంకి వెళ్ళినా గానీ మీరు అది అప్లై చేసుకోవచ్చనమాట.
సో, మీకు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, ఫోను నంబర్ అన్నీ కూడా లింకప్ అయ్యి ఉండాలనమాట. అప్పుడే మీకు ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏ నిధులు విడుదల చేసినా కానీ ఏ అడ్డంకి లేకుండా మీకు డబ్బులనేవి జమ కావుతాయి. అయితే మనకి తల్లికి వందనం పథకంలో కూడా అర్హత ఉన్నా గానీ, ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ మెయింటైన్ సరిగ్గా చేయకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వానికి తిరిగైతే డబ్బులనేవి పడినవి. తర్వాత మరొక అవకాశం కల్పించినప్పుడు అవన్నీ సరి చేసుకున్న తర్వాత మళ్ళీ డబ్బులనేవి క్రెడిట్ అయ్యాయి. సో, మీకు అలా అవ్వకూడదనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ కేవైసీ నమోదు చేయించుకోండి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం సంబంధించి త్వరలోనే అప్డేట్ అయితే ఇవ్వబోతుందనమాట. ఎప్పుడు దీనిపై ఎటువంటి చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.